దినోత్సవం సందర్భంగా బెకవోలు మండలం కొమరీపాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి ఈ సందర్భంగా మహిళలను సత్కరించారు. మహిళల యొక్క త్యాగాన్ని, గొప్పదనాన్ని స్మరించే దిశగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత డ్వాక్రా వ్యవస్థను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం ద్వారా తానే పోషించుకునేలా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని ఆనాడు వాజ్పేయి మరింత విస్తృతం చేశారు. ఈరోజు నరేంద్ర మోడీ డ్వాక్రా స్వయం ఉపాధి సంఘాల ద్వారా మహిళలను లక్షాధికారులను చేయాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపునిచ్చిందో దానిలో భాగంగా పోషణ కార్యక్రమం కింద ఇక్కడ ఏదైతే చిరుధాన్యాలకు సంబంధించిన అవగాహన పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే శ్రామిక దినోత్సవంగా మొదలైనది ఈరోజు హక్కులు సాధించుకుని బాధ్యతలను పెంచుకొని పెద్ద ఎత్తున మహిళలు సమాజంలో వారి భాగం వారు పోషిస్తూ వారి కుటుంబాలనే కాకుండా సమాజాన్ని కూడా ఇవాళ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వారి పట్ల అవగాహన పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం చేపడతా ఉంది. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదారాజు గారు, మిగిలిన పెద్దలందరూ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అదేవిధంగా అధికారులు కానీ కూటమి నాయకులు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం.